150 ఏళ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొత్త కార్యాలయం రానుంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం సర్వహంగులతో సిద్ధమైంది. 15 ఏళ్ల పాటు నిర్మాణం చేసుకున్న ఈ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ హోదాలో నేడు సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సోనియా గాంధీ కాంగ్రెస్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఢిల్లీలో 1978 నుంచి దాదాపు అర్ధ శతాబ్ది కాలంతో పాటు పార్టీ కార్యాలయంగా ఉన్న 24 అక్బర్ రోడ్ నుంచి చిరునామా 9A కోట్ల రోడ్లలోని 6 అంతస్తుల ఇందిరాభవన్కు మారుతోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ చేరనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీలోనే ఉన్నారు. 2009లో సోనియా ఏఐసీసీ నేతగా ఉన్నప్పుడు లూథియన్స్ ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో మొదలైన ఈ భవన నిర్మాణం 1.5 శతాబ్దాలు సాగి ఇప్పటికి ముగిసింది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ కోట్లా మార్గ్కు మధ్యన ఉన్న 2 ఎకరాల విస్తీర్ణం గల స్థలంలో ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. వాస్తవానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ వైపు ఈ కార్యాలయం ప్రధాన గేటు ఉండాలి. జనసంఘ్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరిట ఉన్న రోడ్లో కాంగ్రెస్ కొత్త ఆఫీసు ఉండటాన్ని ఆ పార్టీ నాయకత్వం ఇష్టపడడం లేదు. అందుకే వెనుక గేట్నే మెయిన్ గేట్గా ప్రకటించి వెనుక గేట్ నుంచి రాకపోకలు జరిపేలా నిర్ణయించి పార్టీ కార్యాలయ చిరునామాను 9A కోట్ల రోడ్గా ప్రకటించారు. స్వాతంత్రానికి పూర్వం తర్వాత దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ వ్యవహారాలకు గుండెకాయలా దాదాపు 50 ఏళ్ల పాటు సేవలందించింది. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తున్న 24 అక్బర్ రోడ్ భవంతి ఢిల్లీలో అత్యంత బిజీ ఏరియాలో ఉంది. పాలనా భవనాలతో పాటు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారుల నివాస భవనాలు మాత్రమే ఉంటాయి. అన్ని కేంద్ర ప్రభుత్వ బంగ్లాలే. ఏఐసీసీ ఆఫీసు ఉన్నది కూడా ప్రభుత్వ బంగ్లాలోనే. ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఆదేశాల తర్వాత డీడీయూ మార్గ్లో వివిధ రాజకీయ పార్టీలకు స్వస్థలాలను కేటాయించారు. దీని గురించి మరిన్ని విషయాలు రాజు ఫోన్లో అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ కావ్య, మరి కాసేపట్లోనే ఇవాళ ఉదయం 10 గంటలకు సోనియా గాంధీ చేతుల మీదుగా ఏఐసిసి నూతన భవనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించుకోనుంది. అయితే ఇప్పటి వరకు 24 అక్బర్ రోడ్ లో ఏఐసిసి ప్రధాన కార్యాలయం అక్కడి నుంచి 50 ఏళ్లుగా సేవలు అందిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ 24 అక్బర్ రోడ్ లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు అలాగే పాలనాపరమైనటువంటి భవనాలు ఉన్న నేపథ్యంలో మంత్రుల నివాసాలు ఉన్న నేపథ్యంలో రాజకీయ కార్యక్రమాలకు కొంత కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది కూడా గతంలో సుప్రీంకోర్టు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వివిధ పార్టీలకు రాజకీయ పార్టీలకు అటు A9 రోడ్ లో కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ రోడ్ లో వివిధ రాజకీయ పార్టీలకు భవనాలు నిర్మించుకునేందుకు స్థలాలను కేటాయించింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కూడా బీజేపీ సర్వహంగులతో నూతన కార్యాలయాన్ని నిర్మించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే సోనియా గాంధీ చేతుల మీదుగా నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పటికీ ఆ అనంతరం అధికారాన్ని కోల్పోవడంతో ఆ పనులు నత్తనడకన సాగాయి. అయితే దాంతో పాటుగానే దాదాపు 15 ఏళ్ల తర్వాత పూర్తి హంగులతో ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఇప్పటికీ రూపుదిద్దుకుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని 24 అక్బర్స్ రోడ్ లో ఉన్నటువంటి ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఇప్పుడు కొత్తగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గులో వివిధ పార్టీలకు స్థలం కేటాయించడంతో అక్కడ నూతన భవనాన్ని నిర్మించుకుంది. అయితే జనసంఘ్ సిద్ధాంతకర్తల్లో ఒకరైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరున్నటువంటి మార్గు చిరునామా ఉండడం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు కొంత అయిష్టంగా ఉండడంతో వెనక గేటు ఈ స్థలానికి వెనక గేటు ఉన్నటువంటి A9 కోట్ల రోడ్ కు సంబంధించి అదే ప్రధాన ఎంట్రెన్స్ గా డిజైన్ చేశారు. అక్కడి నుంచే కూడా వెనక గేట్ నుంచే నేతలు కూడా రాకపోకలు ప్రధానంగా కొనసాగిస్తున్నట్లు
ఇప్పటికే ప్రకటించారు. దాంతో పాటుగానే ఈ భవనం మొత్తం 6 అంతస్తులు ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఒకటి పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, సిడబ్ల్యూసి సమావేశాలు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో ఒకే కాలంలో సమావేశం నిర్వహించేందుకు కూడా కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ హాల్, అలాగే పార్కింగ్ ఏర్పాట్లతో సర్వహంగులతో నిర్మించినటువంటి ఈ యొక్క కార్యాలయం మరి కాసేపట్లోనే సోనియా గాంధీ చేతుల మీదుగా ఓపెన్ కాబోతా ఉంది. ఈ కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, అలాగే పలువురు రాష్ట్రానికి చెందినటువంటి పలువురు మంత్రులు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే సోనియా గాంధీ చేతుల మీదుగా ఇది ఓపెన్ కాబోతా ఉంది. ఈ కార్యక్రమానికి ఏఐసిసి ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, వారితో పాటుగానే కేసీ వేణుగోపాల్, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని సీఎంలు, అలాగే పిసిసి అధ్యక్షులు కూడా పార్టిసిపేట్ చేశారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ రాజు.